మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు ఇప్పుడు డైరెక్టర్ కాకముందు ఎర్లీ స్టేజ్‌లో 2 సినిమాల్లో యాక్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్ట్ లాగా. అది ఆకలి రాజ్యం. హ్మ్. సినిమా పేరు ఆకలి రాజ్యం కాదు, మీ అక్కల పాపి పేట్కా సవాల్. అది సన్నాయి అప్పన్న అనే ఒక సినిమా. బట్ కెమెరాకి దొరకకుండా దూరంగా ఉండేవాడిని అక్కడ, బురిపాలెం బొల్లేడు ఒకటి. డైరెక్టర్ బీరం మస్తానరావు గారు. ఆయన తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నాకు బాగా బాగా క్లోజు. సార్ మన ఇద్దరు ఫస్ట్ పిక్చరు, మన ఇద్దరికి మొదటి సినిమా ఒకటేనండి మీకు తెలుసా అన్న. అదేంటి అన్నాడు. మీ సినిమా బురిపాలెం బుల్లేడు ఫస్ట్ సినిమా కదా మీకు అన్న. అవునా, నాకు కూడా అదే మొదటి సినిమా. అదేంటి అన్నాడు. దానిలో జూనియర్లో నుంచున్నానండి అన్న. భలేవాడు నువ్వు ప్రధాన్ని అని. ఆయన మా గుంటూరే, ఆయనది కూడా. ఎంత ఇచ్చేస్తారు అప్పట్లో? 3 రోజులకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓకే. అండ్ మీ కెరీర్ స్టార్టింగ్ విజయ్ నిర్మల్ గారి దగ్గర చాలా ఎక్కువ సినిమాలు చేశారు. సో విజయనగరం గారి దగ్గర తక్కువ, 2 భోగిమంటలు, అంతం కాదు ఆరంభం, 2. సో వారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఆవిడ పని రాక్షసి. ఆవిడే నిర్మాత బాగుండాలి అంటే, కోర్స్ నేను పనిచేసిన ఎక్కువ మంది డైరెక్టర్లు, మత్స్సూరరావు గారు కానీ, సిఎస్ రావు గారు కానీ, విజయనగరం గారు కానీ, ప్రొడ్యూసర్ క్షేమం ఎక్కువ చూసేవాళ్ళు. ఆ టైంలో కృష్ణ గారితో మీకు బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారా? అలాగే కృష్ణ గారిని కూడా మీరు బాగా ఇమిటేట్ చేస్తారంట. కృష్ణ గారిని నేను పెద్దగా కృష్ణ గారిని ఎవరైనా ఇమిటేట్ చేయగలరు. ఇప్పుడు మీ కెమెరా పట్టుకుని ఆయన కూడా చేయగలరు. ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఆయనకి ఒక్క షూటింగ్లో అంటే ఎప్పుడు మా మేడం ఏం చెప్తే అది వినేవాడు. ఒకే ఒక పర్టికులర్ దాంట్లో గడ్డం పెట్టేసి ఆయనకి కన్వర్లాల్, అంతం కాదు ఆరంభం, డబుల్ యాక్షన్. ఓకే. ఒకదానికి గడ్డం ఉంటుంది, ఒకదానికి గడ్డం లేదు. సో ఈ గడ్డం అంటించినప్పుడు ఏంటంటే గమ్ పెట్టి, ఇప్పుడున్నంత టెక్నాలజీ ఎప్పుడు లేదు. ఈవెన్ రామారావు గారికి కూడా గడ్డం పెట్టేటప్పుడు గమ్ అంటించి దాని మీద ఎలా గట్టిగా వస్తారు. అది స్పిరిట్ ఉంటుంది దానిలో. అది చర్మాన్ని బాగా అంటే వేడి, ఒక రకమైన ఇరిటేషన్ ఉంటుంది. సో ఆ గెటప్ వేస్తే మాత్రం వెంటనే షూట్ చేయాలి. లేకపోతే ఎప్పుడు మా విజయలమ్మ గారు చెప్పింది ఆయన వినేవాడు. గడ్డం పెట్టినప్పుడు మాత్రం ఆయన ఏం చెప్తే అది ఈవిడ విని సాధ్యమైనంత తొందరగా దాన్ని ఫినిష్ చేసేవాడు. ఓకే. అదొకటే ఆయనకి కోపం. అండ్ మీరు అసిస్టెంట్గా కానీ లేకపోతే కోఆర్డినేటర్ కానీ నాకు ఐడియా లేదు సార్, లెనిన్ బాబు గారి దగ్గర వర్క్ చేశారు. మరో కురుక్షేత్రం మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారి బ్రదర్. అవును. అండ్ దానికి ముందు ఇప్పుడు మీరు తీసిన సినిమా కూడా అప్పటికి రిలీజ్ అవ్వాల. తమ్మారెడ్డి గారు మీకు ఛాన్స్ ఇచ్చేటప్పటికి మనీ కూడా రిలీజ్ అవ్వాల. అవును. సో తమ్మారెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు అంత గట్టిగా నమ్మడానికి కారణం ఏంటి? 1/2 నేను అసిస్టెంట్గా జగన్నాథరావు చక్రాలు పనిచేశాను వాళ్ళ సినిమాకి. ఆయన దానికి నిర్వాహకుడు, వేరే ప్రొడ్యూసర్లు, చరిత్ర ఆయన బ్యానర్ కూడా. సో నేను పనిచేసినప్పుడు ఆయన అబ్జర్వ్ చేశాడు నన్ను. అంటే మిగతా వాళ్ళ పని చేసేదానికి నేను పనిచేస్తే నేను ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాను. అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు, నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాను. అంటే నా పర్సనల్ ఇవన్నీ పక్కన పెట్టి ఆ పని ఏదైతే ఉందో దానికే ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తాను. సో అప్పుడు ఆయనకి నేను నచ్చా, నేను డైరెక్టర్ని చేస్తాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అదేంటన్నయ్య నన్ను డైరెక్షన్ చేద్దామని మీరు చేశారు, మన్మథ సామ్రాజ్యం. లేదు నేను డైరెక్టర్ని చేసి నేను మెడ్రాస్ నుంచి వెళ్ళిపోతాను అనేవాడు. మనీ సినిమా చూసి ఆయనకు కూడా నచ్చల మనీ. ఓకే. మనీ చూసి నచ్చిన వాడు ఎవడు లేడు హైదరాబాద్లో. ఓడియన్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం నచ్చింది. ఆర్జీవీ కన్నా నచ్చిందా మనీ? అది ఇందాక శివ గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఆడుద్దా లేదా అనేది ఒక దశలో పోద్దాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రొజెక్షన్ వేసి ఎవరికి నచ్చట్లేదు. జీవిత రాజశేఖర్ గారు వాళ్ళ సినిమా చూసి బ్రహ్మానందం వేషాన్ని రామిరెడ్డితో వేస్తే భలే ఉండేది అన్నారు. అంటే మేము కామెడీ అనుకుని తీసాం, వాళ్ళు చాలా సీరియస్గా ఆ సినిమాని చూశారు. అంటే మరి ఆడియన్స్ అంతే సీరియస్గా చూస్తుంటే రెండో రోజు వచ్చేసేది మనీ వెనక్కి. బ్రహ్మానందం ట్రాక్ కూడా లాస్ట్లో యాడ్ చేశారట. లెంగ్త్ తక్కువ యాడ్ చేసాం. అంతకుముందు ఆ థాట్ లేదా? లేదు. 11,500 ఉండాలి ఫీచర్ ఫిలింకి. నేను తీసింది 10,900 వచ్చింది, 11,000 లోపే. సో ఆ బ్రహ్మానందం ట్రాక్ యాడ్ చేసి క్లైమాక్స్లో కూడా అతను ఇన్వాల్వ్ చేసి చేసాం. కొన్నేళ్ల క్రితం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవారు, వన్స్ మోర్ అని చెప్పి వీడియోస్ చేసేవారు. నేను వీడియో చూడలేదు, బట్ ఒక తమ్ము చూశాను. చిరంజీవి మెగాస్టారే కాదు అని చెప్పి ఒక తమ్ము పెట్టున్నారు. ఏం సందర్భం అది, ఏం చెప్పారు అక్కడ? మెగాస్టారే కాదంటే అంతకంటే ఎక్కువ అని చెప్పుకుంటా లోపల. గుర్తులేదా మీకు? కాదు అంటే ఆయన డెడికేషన్ చెప్పే దానిలో అది మీరు చూస్తే అర్థమవుద్ది. అంటే ఆయన డెడికేషన్. నేను చిరంజీవి గారి గురించి అంటే ఆయన షూట్ చేస్తున్నప్పుడు కెమెరాకి తనేమి ఎంత మేరకు ఇవ్వగలడు అంతే ఉండేది. తన ప్రయారిటీసు ఇవన్నీ తక్కువ ఉండేవి. ఒక షూటింగు నైట్ చేస్తున్నారు, అది
నేను పనిచేసిన దేవాంతకుడు కూడా ఆయనకి చిన్న లెగ్మెంట్ ఇదేదో అయింది, ఫ్రాక్చరు. ఓకే. నైట్లు మాత్రమే డేట్లు, పగలు వేరే షూటింగు. నైట్లు 4:30కి చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ సింగపూర్ వెళ్ళాలి. సో ఆయన సౌండ్ వేస్తే మామూలు అసలు ఆ నొప్పికి పెయిన్ తెలిసేది కాదు, అంత అద్భుతంగా డాన్స్ చేసేవాడు. ఆ సౌండ్ ఆఫ్ చేసిన వెంటనే పెయిన్ ఫీల్ అయ్యేవాడు. ఓకే. అది ఆయన హెప్నటైజ్ చేసుకునేవాడు. ఇలాంటివన్నీ చెప్పుకుంటాను. అండ్ ఒక కొలంలో షూటింగ్ అంతా అయిపోయింది, రైన్ ఎఫెక్ట్ అయిపోయిన వెంటనే అంటే ట్రైను ఇదేస్తారు, వాటర్ ట్యాంకులు అయిపోతే ఇక లాస్ట్ షాట్కి నీళ్ళు లేవు. పువ్వాళి అంటారు, చిన్న గార్డెనింగ్ చేసి దాంతో షాట్ తీశారు. ఆయన కోసం పెట్టిన నీళ్లు సపరేట్గా ఉంటాయి స్నానం చేయడానికి. దాంట్లో ఆ పువ్వాళిలోకి పోయడానికి కూడా నీళ్ళు లేవు. అక్కడ ఒక కొలను ఉంది, అరుణాచలం స్టూడియో, అవి తీసుకొచ్చి పోయమన్నాడు. అవి మామూలుగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అంత సాహసం చేయరు, చాలా చండాలంగా పచ్చగా ఉంటాయి. అవి తెచ్చి దాని మీద పోసి తర్వాత స్నానం చేసి వెళ్ళిపోయాడు మార్నింగ్ ఫ్లైట్కి. జస్ట్ ఆ రోజు షూట్ కంప్లీట్ చేయాలండి అంతే. ఇవాళ ఫినిష్ అయిపోతే ఆ సాంగ్ ఆగిపోద్ది, మళ్ళీ సినిమా రిలీజు డేట్లు ఇవన్నీ ఇలాంటివన్నీ చూసేవాడు ఆయన. అలాంటిది ఏదో చెప్పుకుంటాను అవన్నీ. ఓకే. విజయబాబు నాయుడు గారిది చిరంజీవి అని చెప్పి అప్పట్లో ఒక మ్యాగజైన్ వచ్చేది. అవును. శివాలో చిరంజీవి హీరో అయితే అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు, చదివారా మీరు అది? నేను చదవలేదు. విజయబాబు నాయుడు గారు అలాంటి విచిత్రాలన్నీ చేసేవాడు ఆయన. ఇప్పుడు ఈ బుక్ని చూడాలి అంటే ఆ బుక్లో ఒక బొమ్మను ఇలా తిప్పేసేవాడు. ఓకే. అంటే ఈ బుక్ని ఇలా తిప్పి చూసి ఇక్కడే ఉంది చూసి మళ్ళీ దేని పేజ్ తిప్పితే ఇది మళ్ళీ మామూలుగా ఉండేది. అంటే కీన్ అబ్జర్వేషన్ ఈ బుక్ మీద ఉండాలి అనే దానికి విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు ఆయన. మీరు ఎప్పుడైనా కనీసం థాట్ చేశారా, నాగార్జున కాకుండా ఇంకే హీరో అయినా శివకి న్యాయం చేయగలరు అని చెప్పి? ఆలోచన రాలేదు. ఇప్పుడు నువ్వు అడిగా కూడా రావట్లా. అండ్ శివ సినిమా వచ్చిన తర్వాత బాగా జలస్గా ఫీల్ అయిన హీరోలు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో, నాకు ఎందుకు పడలేదు ఈ సినిమా అని? అంటే నేనే పూర్తిగా చెప్పలేకపోతున్నా నా గురించి. ఇది నేనేం ఫీల్ అయ్యాను, ఇంకో హీరో ఏం ఫీల్ అయ్యాడో నేను ఎలా చెప్పగలను? వెంకటేష్ గారు అందరూ ఫీల్ అయ్యి ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సినిమా నాకు ఇస్తే నేను చేసేవాడిని కదా అని అనుకుంటారు. అంటే కంటెంపరీగా అప్పుడున్న సమకాలీన సమవయస్కుల్లో ఉన్నవాడు ఆయన వెంకటేష్ అయి ఉంటారు. బట్ ఆయన కూడా మధ్యలో ఏదో జోక్గా అన్నాడు కానీ, అంటే నేను బయట వినడం ఎక్కడో. అంతేగాని ఇప్పుడు ఏ హిట్ సినిమా వచ్చినా కానీ ఇంకో 3-4 హీరోల కాంపౌండ్లో ఇది మనం చేస్తే బాగుండేది కదా అని అనుకుంటారు. ఏం దానికి సహజం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. 36 ఏళ్ళ తర్వాత శివ మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఆ ఆనందాన్ని అందరం మరొకసారి పంచుకొని ఆ అనుభూతిని మళ్ళీ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.